ఓం నమ శివ శివ స్వాములు. మేము ఇప్పుడు వచ్చేసి బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి నేషనల్ హైవే దగ్గర వెళ్తుంటే ఉంటుంది. నేషనల్ హైవేకి పక్కనే ఉంటుంది. టెంపుల్ అట్మాస్ఫియర్ అనేది చాలా ప్రెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ టెంపుల్లో మనం చెప్పించుకోవాలనుకుంటే ఎంట్రన్స్ టికెట్ జస్ట్ 5 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు అర్చన చెప్పించుకోవాలంటే 30 రూపీస్ అర్చన టికెట్తో అయిపోతుంది. అండ్ ఒక 200 మీటర్స్లో మనకి కృష్ణా రివర్ కూడా ఉంటుంది. అండ్ ఫస్ట్ మనం టెంపుల్ ఎంటర్ అయిన వెంటనే మనకు ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం నుంచి మీకు స్ట్రైట్గా చూస్తే ఒక ద్వారం ఉంటుంది. అండ్ ఆ ద్వారం పక్కన మళ్ళీ ఇంకొక గేట్ కూడా ఉంటుంది. అంటే ఎంట్రన్స్కి 2 దార్స్లో ఎంటర్ కావచ్చు. స్ట్రైట్ నుంచి వెళ్తే అక్కడ ఎంట్రన్స్లో వెళ్ళి వీడియో తీయకూడదు కాబట్టి మనం అటు సైడ్ వెళ్ళకుండా ఇటు సైడ్ గేట్ నుంచి వెళ్ళి మనం తీసుకుంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్. ఇక్కడ నిన్న వచ్చేసి మౌని అమావాస్య కాబట్టి చాలామంది వచ్చినారు. అండ్ భజనలు జరగడం, అక్కడే స్టే చేయడం, అక్కడే స్లీపింగ్ చేయడం అనేది జరుగుతుంటుంది. అండ్ హారతి తీసుకొని ఎవరు వర్క్స్కి వాళ్ళు వెళ్ళిపోతుంటారు, ఎవరు ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఇక్కడే మనకి ఆంజనేయ టెంపుల్ పక్కనే గోశాల కూడా ఉంటుంది. లాట్ ఆఫ్ డివోటీస్ వస్తుంటారు, విజిటింగ్ చేస్తుంటారు. టెంపుల్ని డైలీగా విజిటింగ్ చేస్తూనే ఉంటుంటారు. కొంతమంది ఏమంటే ఇక్కడ స్లీపింగ్ చేయడానికి, అండ్ కొంతమంది అస్థికలు ఎవరైతే వాళ్ళ పర్సన్స్ ఓం నమ శివ అయి ఉంటారో వాళ్ళ యొక్క అస్థికలు పిండ ప్రధానం అంటారు కదా, ఆ కృష్ణా నదిలో చేస్తుంటారు. సో ఆల్ ఫెసిలిటీస్ అనేది అందరు డివోటీస్కి ఈ టెంపుల్లో మనకి దొరుకుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే వాళ్ళు చూసుకోండి. అండ్ నెక్స్ట్ బికాస్ ఆఫ్ దిస్ మౌని అమావాస్య వల్ల మేము నైట్ అక్కడే స్టే చేసి అక్కడే రివర్ కృష్ణాలో చేసుకున్నాము. అండ్ కృష్ణాలో చేసుకొని జపం చేసుకొని అండ్ మార్నింగ్ అక్కడనే ఉండి అక్కడున్న టెంపుల్స్లో ఓన్లీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటే కాదు, లార్డ్ శ్రీరామ ఉంటాడు, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అండ్ మనకి సరస్వతి టెంపుల్ కూడా ఇక్కడే వచ్చేస్తుంది. సో ద్వారకం ఆ రివర్ కృష్ణ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఇట్లా ద్వారం ఉంటుంది. ఏవైతే ఈ ఎక్స్ట్రా టెంపుల్స్ చూడాలనుకుంటారో లార్డ్ శివాది కానీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, మన సరస్వతి టెంపుల్ చూడాలనుకుంటే ఇటే ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్లో వెళ్ళి మీరు చెక్ చేసుకోవాలి. కృష్ణా నుంచి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో ఉంటుంది. సో ద్వారంతో మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. టెంపుల్ అనేది మనకి 16th సెంచరీలో వచ్చింది. అండ్ ఇక్కడ చాలా మంకీస్ కూడా ఎక్కువ ఉంటాయి మనకి. అక్కడ నుంచి మీకు 180 కిలోమీటర్స్ రఫ్గా హైదరాబాద్ వచ్చేస్తుంది. అండ్ 30 కిలోమీటర్స్ చూసుకుంటే జూరాల ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మన గవర్నమెంట్ కూడా చాలా ఎక్సలెంట్ కేర్ అనేది తీసుకుంటుంది. ఎందుకంటే అరేంజ్మెంట్స్ అనేవి చాలా ప్రాపర్గా మంచిగా ఉన్నాయి కాబట్టి. సో మా దర్శనం కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ దర్శనానికి మీరు కూడా వెళ్ళిరండి. జై శ్రీ ఆంజనేయ స్వామికి జై. బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామికి జై.